అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ ట్యూటోరియల్. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ కార్యాలయం ఎదురైతే ఈరోజు డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థుల యొక్క డిమాండ్స్ ఏ రకంగా ఉన్నాయి, ఈ కార్యక్రమం జరిగిన తర్వాత విద్యాశాఖ అధికారులు ఏ రకంగా స్పందించారు, వారు ఇచ్చినటువంటి సమాచారం ఏంటో పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మళ్ళీ టెట్ అనేటువంటి అంశం కూడా ప్రస్తావనలోకి రావడం జరిగింది. పూర్తి విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క అంశాల్లోకి వెళ్తే, లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ కార్యాలయం ఎదురైతే డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం జారీ చేసినటువంటి 5089 టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి మిగిలినటువంటి 15,000 పోస్టులు జత చేయాలని గతంలో 1.77 lakhs మెంబర్స్ అయితే ఇక్కడ దరఖాస్తు చేశారని, అప్లై చేయనటువంటి మిగిలినటువంటి అభ్యర్థులకు కూడా మరొకసారి అవకాశం ఇవ్వాలని విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య గారికి అయితే తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన డిమాండ్స్లో భాగంగా ఇంటర్ డిగ్రీలో పాస్ అయి టెట్ అర్హత ఉన్నటువంటి అందరికీ కూడా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్లో అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే దీనిలో భాగంగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేసి అన్నకు మెసేజ్ చేస్తున్నారట. దీనిలో మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఇంటర్ డిగ్రీ తర్వాత డిఎడ్ బిఎడ్ చేస్తారు కదా, దాంతోపాటు ఇక్కడ టెట్ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఇక్కడ పర్సెంటేజ్ అనేటువంటిది మ్యాటర్గా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. ఓసీ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్లో 50% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కనుక చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ కనుక చూసుకుంటే 45% మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, టెట్ అర్హత ఉన్నటువంటి వాళ్ళు. లేదంటే మరొక కేటగిరీ ఉంది, జనరల్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే 45% మార్కులు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కనుక చూసుకుంటే ఇక్కడ 40% మార్కులు ఉన్నటువంటి వాళ్ళకు అకార్డెన్స్ విత్ ద ఎన్సిటిఈ రికగ్నిషన్ నామ్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారం రెగ్యులేషన్స్ 2002 అనేటువంటి దాని ప్రకారంగా కనుక చూసుకుంటే డిఎర్లో అప్ టు 2007 వరకు జాయిన్ అయినటువంటి వారికి ఈ రకమైనటువంటి కేటగిరీ అనేటువంటిది వర్తిస్తుంది అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బంది వల్ల గతంలో కొంతమంది అయితే ఎగ్జామ్స్ అనేటువంటివి రాయలేకపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఆ అంశంలో భాగంగా ఈ అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. అంటే ఆ పర్సంటేజ్తో సంబంధం లేకుండా ఇక్కడ టెట్ క్వాలిఫై చేసి డిఎడ్ బిఎడ్ చేసినటువంటి వారికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని అయితే కోరడం జరిగింది. టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియకి డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్కు ముడబెట్టకుండా వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని, పరీక్షలకు కొంత సమయం ఇచ్చి ఆ లోపు టెట్ నిర్వహణ చేసుకున్నా కూడా ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుందని అభ్యర్థులు కోరారు. ఎందుకంటే ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి ఉంది టెట్ నిర్వహణ అనేటువంటిది. ఎందుకంటే ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలన్నా, అదేవిధంగా మిగిలినటువంటి కొంతమంది అభ్యర్థులు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, మిగిలినటువంటి గతంలో క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ నుంచి ఒత్తిడి అనేటువంటిది ఉన్నది మళ్ళీ టెట్ నిర్వహణ చేయాలి అని. ఆ సందర్భంలో మీరు ఒకవేళ టైం ఉంటుంది కాబట్టి డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేసి కొంత సమయం ఇస్తే కనుక ఒక 3 నెలలు 4 నెలలు సమయం ఇచ్చేసి ఆ లోపు టెట్ కూడా నిర్వహణ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సిలబస్ అనేటువంటిది మార్పు ఏమీ లేదు పెద్దగా. గతంలో సైకాలజీ లేకుండే డిఎస్సిలో ప్రజెంట్ సైకాలజీ కూడా ఉన్నది కాబట్టి సిలబస్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఆ లోపు మీరు నిర్వహించాలి అనుకుంటే టెట్ కూడా నిర్వహించడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది, సమయం కూడా ఉంటుందని అభ్యర్థులు అయితే కోరడం జరిగింది. ఇలా కాకుండా టీచర్ల బదిలీలు, కోర్టు కేసులు, ప్రమోషన్లు ఈ రకమైనటువంటి అంశాలు ఈ టెట్కు ముడిపెడితే మాత్రం ఎన్నికల కోడ్ వల్ల చాలా కాలయాపన అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఖాళీగా ఉన్నటువంటి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పిఈటి, లాంగ్వేజ్ పండితులు, దాంతోపాటు ఇక్కడ స్పెషల్ టీచర్ పోస్టులు, ఆర్ట్ క్రాఫ్ట్ తదితర అన్ని రకాల పోస్టులు కూడా భర్తీ చేయాలని అయితే ఇక్కడ ఈ డిమాండ్స్లో భాగంగా వినతి పత్రంలో భాగంగా వాళ్ళ విద్యాశాఖ అధికారులకైతే తెలియజేయడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే
అభ్యర్థులు చెప్పినటువంటి ప్రతిపాదనల ప్రకారం త్వరలోనే టెట్ 2 డిఎస్సీల పైన నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉందని అడిషనల్ డైరెక్టర్ లింగయ్య గారు అయితే చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు రావుల రామ్మోహన్ రెడ్డి గారు, హరీష్, వీరబాబు, ఇర్ఫాను, లక్ష్మణ్, ఆనంద్, శ్రీనివాస్, కోటేష్, భాను, కేశవులు, యాదగిరి రెడ్డి, నాగేశు, రాజు, శ్రీలేఖ, సౌమ్య, కవిత, స్వప్న తదితరులు వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. మరొక అంశాన్ని కనుక చూసుకుంటే క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే 28న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రానున్నది అనేటువంటి ఊహాగానాలు అయితే మనకు జోరుగా సాగుతున్నాయి. కాబట్టి ఒకవేళ లోక్సభ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ ఈ రకంగా మనకు 3-4 నెలలు ఈ రకంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలతోనే లేట్ అయ్యేటువంటి ప్రమాదం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఆ లోపు వీలైనంత తొందరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే ఆ సమయంలో ప్రిపరేషన్కు సమయం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా విద్యాశాఖ అధికారులకైతే తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా వీరు చెప్పినటువంటి దానికి స్పందించి త్వరలోనే టెట్ డిఎస్సీల పైన నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉందని అడిషనల్ డైరెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనం ఈరోజు మార్నింగ్ న్యూస్లో మనం క్లియర్గా చెప్పుకున్నాం. 28న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్, తొలి విడతలోనే తెలంగాణ పోలింగ్, జోరుగా ఊహాగానాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసాము. కాబట్టి ఏదైనా కూడా ఈ 28 లోపే వీరికి సంబంధించిన నిర్ణయం అనేటువంటిది వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది. మీరు కావాలంటే టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేసుకోండి, కానీ దానికి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది వీలైనంత తొందరగా కంప్లీట్ చేసుకొని అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా 2 వీలైనంత వరకు ఒకేసారి విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా విద్యాశాఖ అధికారుల దృష్టికి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే టెట్ 2 డిఎస్సి సిలబస్లో పెద్ద మార్పులు ఏమీ లేవు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి అంశాన్ని పక్కకు పెడితే టెట్ 2 డిఎస్సికి సంబంధించిన అన్ని అంశాలు కూడా మనకు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మళ్ళీ టెట్ రాయాలని లేకపోయినా కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తే రాస్తారు. కాబట్టి ఎక్కడ పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. కాబట్టి డిఎస్సి చదివేటోళ్ళు డైరెక్ట్గా టెట్కు కూడా రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి లేట్ చేస్తే మళ్ళీ టెట్ అయిన తర్వాత ఈ ప్రమోషన్లు బదిలీలు అనేటువంటి అంశాలకు కూడా ముడిపెట్టద్దు అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా వీలైనంత తొందరగా మీరు టెట్ నిర్వహించాలి అనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ దాంతోపాటే డిఎస్సికి సంబంధించి అడిషనల్ నోటిఫికేషన్ అనేటువంటిది కూడా విడుదల చేసి దానికి సంబంధించి ఒక షెడ్యూల్ అనేటువంటిది ఇస్తే దాని ఆధారంగా మాకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఏవైనా నోటిఫికేషన్లు వస్తే కనుక ఈ డిఎస్సి వేటలోనే మళ్ళీ ఇంకా మేము మా సమయాన్ని అంతా వృధా చేసుకుంటే కనుక ఆ రకమైనటువంటి అవకాశాలను కూడా మేము చాలా మిస్ అవుతున్నాము అనేటువంటి అంశాలను కూడా అక్కడ ప్రస్తావించడం అయితే జరిగింది. ఈ రకంగా ఈరోజు జరిగినటువంటి అంశాలను అయితే మనం చూసాము. దాని తర్వాత డిఎస్సి కోసం ఎదురు చూసేటువంటి అభ్యర్థులు కూడా ఖచ్చితంగా మీరు ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ప్రజెంట్ కనుక చూసుకుంటే 12,000 ఖాళీలకు సంబంధించినటువంటి క్లియరెన్స్ అయితే ఉంది ఇక్కడ ప్రభుత్వం దగ్గర. అక్కడ మనకు కావాల్సిన అంటే 20,000 లేదంటే 30,000కి సంబంధించిన టీచర్కి సంబంధించిన పోస్టులు కావాలి అంటే మనం ఎంతమంది మన ఇంట్లో పిల్లల్ని ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నాము అనేటువంటి అంశాన్ని మీకు మీరైతే ఒకసారి ప్రశ్నించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి ఖచ్చితంగా ప్రజెంట్ 12,000 దానికో 3,000 కలిపి కనీసం 15,000తోనైనా ఇప్పుడు ఈ అనుబంధ నోటిఫికేషన్ వెలువడితే కనుక మళ్ళీ అవసరం అనుకుంటే ఇంకొక నోటిఫికేషన్ మళ్ళీ చివరి వరకు అంటే వాళ్ళు డిసెంబర్ అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించండి. కాబట్టి కావాలి అనుకుంటే అప్పుడు డిమాండ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కనుక ఇది లేట్ అయ్యేటువంటి ప్రమాదం జరిగిందంటే మళ్ళీ అది ఎప్పుడు ఉంటుందో కూడా తెలిసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎందుకంటే మళ్ళీ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా మధ్యలో వస్తాయి, కోర్టు కేసులు ఆ రకమైనటువంటి ఉంటాయి. కాబట్టి అదంతా కూడా నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే సాగుతానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సత్యదూరమైనటువంటి అంశాలు 30,000 20,000 అనేటువంటి అంశాలని మనం పక్కకు పెట్టేసి కొంచెం వాస్తవంలో ఇప్పుడు ఉన్నటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. దాని గురించి మనం ఆశించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనం ఈరోజు జరిగినటువంటి అంశాల గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నామని నేను అనుకుంటున్నాను. ఇది మీకు ఉపయోగపడితే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.